ఇంతకుముందు చెప్పినా కదా, బైపోలర్ డిసార్డర్ అంటారు దాన్ని. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. బైపోలర్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్. అదొకటి. పొద్దున ఒక మాట మాడతారు, పొద్దున ఒక ఆవేశంగా ఉంటారు, సాయంత్రం రాను మా అసెంబ్లీకి రా అంటారు. నిన్ననే 2 మాట్లాడండి. మరి అసెంబ్లీకి రండి, మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పండి, మేము మీకు పూర్తిగా గౌరవం ఇస్తాం అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో 3-4 సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవం ఇస్తా అంటే ఏంది అన్నట్టు? అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా, నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా, మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా. చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటున్నావు, నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను, ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు. ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వృద్ధిస్తారో టైం విల్ టెల్. 100% ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హెడ్లైన్స్తోని ప్రజల్ని మోసం చేసుకుని రోజు, కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరు కసబ్లాగా వృద్ధిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు. 100% జరగబోతోంది. ఈయన ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జిమెంట్, ఆయనకు విషయం తెలియకుండా జడ్జిమెంట్ ఇస్తారు. ఆయనకు నీళ్లు తెలియకపోయా, కుంటలు తెలియకపోయా, చెరువులు తెలియకపోయా. దేవాదుల బేసిన్ తెలియని మరి దేంట్లో వృద్ధి చేయాలి చెప్పరు మీరు? దేవాదుల బేసిన్ తెలియని ఏ వృద్ధి చేయాలో చెప్పరు మీరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదుల ఏ బేసిన్లో ఉందని డైరెక్ట్ అడిగిండు, ఆ బంకచేర్ల ఏ జిల్లాలో ఉందని అడిగిండు. వాళ్ళేమో బంకచేర్లకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇనోయ్ అప్పుడు బంకచేర్ల ఏ జిల్లాలో ఉందండి అని అడుగుతున్నాను నేను. మీ లైవ్గా మీ కెమెరాల ముందు అడిగింది నేను కానీ, మీరు చూపెట్టిందే నేను చెప్తున్నా. అట్లాంటి వాడిని ఏ వృద్ధి చేయాలో ఆయనే నిర్ణయించుకోండి. మేము మాత్రం ఎవరిని వృద్ధి చేయమని చెప్పము, ఎందుకంటే అది మా సంస్కారం కాదు. అవి వృద్ధి చేయాల్సిన బాధ్యత జడ్జిలు ఉంటారు, దానికి జడ్జిమెంట్ చేస్తారు. రెండోది, ప్రజల అనుభవంలో ప్రజల గోస అయినప్పుడు ప్రజలు మాత్రం కొందరిని వృద్ధి చేయబోతా ఉన్నారు, అది మీరే వేచి